హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎవడు నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను దృష్టిస్తున్నాను. నా మాటలు పెడచెవిన పెట్టేవారు వర్ధిల్లరు, ఆయన మాట విని వణికేవారు ఆయన రాజ్య వారసులు అవుతారు. జాగ్రత్త క్రైస్తవులు అనబడేవారులారా, నేను దేవునికి బాగా ఎరుగుదును, ప్రభుతోటే ఉన్నాను, ప్రభు సేవ చేస్తున్నాను అని సంతోషపడుతున్నారు. బైబిల్లో మీరు చదివితే సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తును అని ఉంది. ఎవరికి పరిచర్య చేశాడు? ఏలీకి పరిచర్య చేయలేదు. ఎవరికి పరిచర్య చేశాడు? యెహోవాకు పరిచర్య చేశాడు. ఎవరి ఆధ్వర్యంలో చేశాడు? ఏలీ ఆధ్వర్యంలో చేశాడు. చూసారండి, ఇవాళ సేవ చేసేవాళ్ళు ఒక పాస్టర్ గారి ఆధ్వర్యంలో వాలంటీర్స్ పరిచర్య చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారు పరిచర్య? పాస్టర్ గారి కొరక. ఎవరికి చేస్తున్నావు? నువ్వు కుర్చీలు సర్దినా, నువ్వు వీడియోలు తీసినా, నువ్వు కానుకలు సేకరించినా, నువ్వు పాటలు పాడినా, ఎవరికి చేస్తున్నావు అనమాట నువ్వు సేవ? ఒక ఆధ్వర్యంలో, ఒక 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 పరిచర్యలో దేవుడి సేవ చేస్తున్నారు మీరు. ఎవడు పట్టుకోడు దేవుడి సేవ చేస్తారంటే కుదరదండి. నాయకుడు లేని ఎడల జనులు కట్టులేక నాయకుడి ఆధ్వర్యంలో మనం పనిచేస్తున్నాం, కానీ నాయకుడి కోసం చేయటం లేదు. నాయకుడి ఆధ్వర్యంలో మనం కానుకలు ఇస్తున్నాం, కానీ నాయకుడికి కాదు మీరు ఇచ్చే కానుకలు. ఎవరికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నాడు. దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఇది చాలా ముఖ్యమండి. ఇక్కడ తండ్రిని సేవించానన్నాడే కానీ ఏం సేవించాడు పెద్ద కుమారుడు తండ్రిని? దేనికి సేవించాడు పెద్ద కుమారుడు తండ్రిని? తండ్రి మాటకి ఎలా పెడిచెవిని పెడుతున్నాడో గమనించండి. తండ్రి మనస్సును ఎలా ఎదురిస్తున్నాడో చూడండి. తండ్రికి ఎలా సమాధానం చెప్పాడో చూడండి. తండ్రి మీద ఎలా నెపం మోపుతున్నాడో చూడండి. ఇంకా తండ్రిని సేవించాడు తను. ఈ రోజున అటువంటి భక్తే ఉంది. ఇన్ని రోజులు ఈ సంఘానికి వచ్చాను, నాకేమొచ్చింది అనేవాళ్ళు ఉన్నారు. దీవెనల కోసం ఆ దేవుని దగ్గరకు వచ్చేది. మనమే ఆయనకు రుణస్థులం, కానీ ఆయన ఎప్పుడు మనకు రుణస్థుడు? ఆయన ఎప్పుడు ఎవరికి రుణస్థుడు కాదు. ఆయన ఆలస్యమైతే అనేక రెట్లు అధికం మనకి తిరిగి ఇచ్చేవాడే కానీ ఎవరికి అచ్చుండేవాడు కాదు. ఎప్పుడో మనసు రానివ్వద్దు. నువ్వు బాగున్నావని సంతోషపడటం ఎంత అవసరమో ఇతరులు బాగుండాలని ఆశించడం అంతే అవసరం. నీ ఎదురుగుండా కళ్ళెదురుగుండా చెడిపోతున్న వాడు ఎవడన్నా చూస్తే నువ్వు దాని యందు సంతోషించటం వలన ప్రయోజనం లేదు. క్రీస్తు సంతోషించడు పాపంలో ఉన్న వ్యక్తిని చూచి. చేయి చాపి పైకి లేపుతాడు. చిన్న కుమారుడు తప్పిపోయి వెళ్ళిపోయిన వాడు గురించి తెలుసుకున్నప్పుడే వేశ్యలతో వాడు తిరుగుతున్నాడు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు అని తెలిసినప్పుడు అయ్యో నేను కూడా ఇలాంటి స్థితిలోకి వెళ్తానేమో అని తన సంగతి జాగ్రత్తగా చూసుకొని తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి, నాన్న నీ గురించి రోజు ప్రార్థన చేస్తున్నాడు రా, రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు రా, నీ తండ్రి నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడయ్యా, మేము తండ్రి ఇంట్లో ఎంతో సంతోషంగా ఉన్నాను, నువ్వేంటి ఇక్కడ తాగుతున్నావు, వేశ్యలతో తిరుగుతున్నావు, దుర్వ్యాపారంలో నాశనం చేసుకుంటున్నావు, రా ఇంటికి పోదాము అని బతిమిలాడి తీసుకురావాల్సిన వాడు తీసుకురాకపోగా తిరిగి వచ్చినోడి మీద అలగటం, అసూయపడటం, దానిని బట్టి తండ్రి మీద తిరగబడటం అనేది ఎంత అధ్వానమో చూడండి. ఎప్పుడైనా సరే, ఎవడైనా సరే, మన బిడ్డలు కానివ్వండి, మన ఇరుగు పొరుగు వారు కానివ్వండి, మన ఫ్రెండ్స్ కానివ్వండి, తోటి విశ్వాసులు కానివ్వండి, తోటి సేవకులు కానివ్వండి, తప్పు చేస్తున్నారు అని తెలిస్తే అబ్బా అలాంటి స్థాయిలో నేనుంటే నేను తప్పు చేస్తానేమో ప్రభా అని నీ విషయమై పరిశీలించుకొని ప్రార్థించుకొని సాత్వికమైన మనసుతో, వాళ్ళ మీద జబర్దస్తి చేసి కాదు, వాళ్ళ మీద పెత్తనం చేసి కాదు, వాళ్ళని భయపెట్టి కాదు, వాళ్ళని ప్రేమతో అటు వారిని మంచి దారికి, అది దేవుని వాక్యం చెప్పేది, తప్పిపోయిన వారిని తిరిగి మంచి దారికి తీసుకురావాలి. అది నిజమైన ఆత్మ సంబంధమైన వ్యక్తి చేసేది. ఆత్మ సంబంధమైన తండ్రి దగ్గర ఉన్నప్పటికీ నీ పెద్ద కుమారుడు శరీర సంబంధమైన కుమారుడిగా ఉన్నాడు, కానీ తండ్రి మనసు రాలేదు. ప్రతివారు సొంత కార్యాలు చూసుకుంటారు, కానీ క్రీస్తు యేసు కార్యాలు చూడరు. ఇతరుల కార్యాలు పట్టించుకునే ఈ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరునో కలిగి ఉండండి. మన ఇళ్లలో సమాధానం ఉండాలి.
అన్నదమ్ముల్ని ఒకరినొకరు వేరు చేయడానికి తల్లిదండ్రులు ఎప్పుడు ప్రయత్నించకండి. ఒక కుమారుని ఒకలాగా ఇంకో కుమారుని ఒకలాగా ప్రేమించకండి. యాసావును తండ్రి ప్రేమించాడు, యాకోబుని తల్లి ప్రేమించారు. చివరికి ఎవరు మిగిలిన వాళ్ళకి? ఇద్దరిని పోగొట్టుకున్నారు, ఇద్దరు పోయారు. ఏంటండి? ప్రేమ ఒకేలాగా ఉంటుంది ఎప్పుడు. ఈరోజు నుంచి పెద్ద కుమారుడి మనసు మనలోకి రాకుండా చూసుకుందాం. తప్పైన కుమారుడు ఎప్పుడూ లోకంలో ఉంటారు. దేవుని వాక్యం వినని వారు, దేవుని సన్నిధికి రానివారు, వారి ఇష్టానుసారంగా పాడు చేసుకుంటున్న వారు ఉన్నారు. కానీ మనం దేవుణ్ణి ఎరుగుదాము, దేవునితో ఉన్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మీటింగ్లకు వస్తున్నాం, వాక్యం చదువుకుంటాం అనేవారుగా ఉన్నాం కదా. మనలో పెద్ద కుమారుడి మనసు ఉండకూడదు. మాటల భక్తిగా మన భక్తి ఉండకూడదు. తండ్రి మాటకు ప్రేమతో లోబడదాం. తండ్రి ప్రేమను ఇతరులకు పంచుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దుష్టులు దుర్మార్గపు తలంపులు విడిచిపెట్టాలన్నావు. భక్తిహీనపు తలంపులు విడిచిపెట్టాలన్నావు తండ్రి. మా సొంత తలంపులు విడిచిపెట్టి నీ చిత్తము చేసే భక్తిని మాకు దయచేయ్యా. నీ మాట వినటం వలన మాకే లాభమయ్యా. నిన్ను సేవించటం వలన మాకే భాగ్యమయ్యా. నీతో ఉండటం మాకే శ్లాఖ్యత అయ్యా. ఇంతకు మించిన ఆలోచనలు, ఆ పెద్ద కుమారుడికి వచ్చిన ఆలోచనలు మాకు రాకుండా సహాయం చేయి తండ్రి. సడిగే గొనిగే మనస్సు మాలో తీసివేయను ఆయన. ఇతరులను చూచి పోల్చుకునే మనసు మాలో తీసివేయను ఆయన. వేరు పెట్టే మనస్సు మాలో తీసివేయి తండ్రి. మా కుటుంబాలన్నిటినీ నీ ప్రేమతో ఐక్యపరచు. కుటుంబాలుగా ఏక మనసుతో నీ యొద్ద ఆనందించడానికి సహాయం వచ్చాయి. క్రీస్తు కలిగిన మనసు కలిగిన వారిని సిద్ధపరచాలని ఇష్టపడుతుండగా పరిశుద్ధాత్మ కార్యాలను జరిగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఎప్పుడునూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.